ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక DTCB మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావారి SGR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFTలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. మేషరాశి వారికి కానీ చూసుకుంటే మనకి ఈ 2024 సంవత్సరం అంటే జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు వీళ్ళకి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఏ విధంగా ఉంటుంది అంటే ఈ 2024 సంవత్సరం మేషరాశి వాళ్ళకి జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు అనేవి జరగబోతున్నాయి. అంటే గత కొంతకాలంగా వీళ్ళు ఏవైతే కొన్ని వ్యాపారాల్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, కుటుంబంలో కావచ్చు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులన్నింటికీ కూడా ఈ 2024 సంవత్సరం మేషరాశి వాళ్ళకి ఒక ఫుల్ స్టాప్ అనేది ఇవ్వబోతోందనమాట. అలా మనం చూసుకుంటే కానీ ఇక్కడ వీళ్ళకి గురువు వీళ్ళకి ఏప్రిల్ వరకు కూడా గురువు వీళ్ళకి జన్మరాశిలోనే సంచారం చేయడం అనేది జరుగుతుంది మేషరాశి వారికి. తదనంతరం ద్వితీయంలోకి వెళ్తాడు గురువు, అంటే ధనక్షేత్రంలోకి వెళ్తాడు. అంటే కుటుంబ స్థానం, ధనస్థానంలోకి ఎప్పుడైతే గురువు మార్పు చెందుతాడో ఇంకా వీళ్ళకి ఎన్నో విజయాలు పొందడం, వీళ్ళు ఏవైతే ఈ మేషరాశి వాళ్ళు గత కొంతకాలంగా వాళ్ళు అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి లోన్స్ కావచ్చు, లేకపోతే ఉద్యోగ విషయాల్లో కావచ్చు, ఏదైనా వ్యాపారం చేద్దామనుకుని లేదా ఎక్కడైనా పెట్టుబడి పెట్టి ఆగిపోయి ఏవైతే బ్లాక్స్ ఏర్పడ్డాయో ఆ బ్లాక్స్ అన్నీ కూడా వీళ్ళకి తొలగడం అనేది జరుగుతుంది ఈ మేషరాశి వాళ్ళకి. అలాగే గురువు కానీ వీళ్ళకి చూసుకుంటే అంటే తదనంతరం వీళ్ళకి గురువు ఇప్పటి వరకు వీళ్ళకి సహజంగా చూసుకుంటే పంచమ స్థానాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి పంచమ స్థానాన్ని చూస్తున్నాడు. ఎప్పుడైతే గురువు దాని తర్వాత మారుతాడో, ఎప్పుడు మే నుంచి గురువు ఎప్పుడైతే మార్పు చెందుతాడో వీళ్ళకి గురువు షష్టమ స్థానాన్ని చూడడము, అలాగే ఇక్కడ వీళ్ళకి ఈ గురువు ఎప్పుడైతే ద్వితీయంలోకి మార్పు చెందుతాడో ధనపరంగా మాత్రం వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ఇంట్లో ఆదాయ మార్గాలు పెరగడం, లేదా వీళ్ళు ఏదైనా కొత్తగా వ్యాపారాలు చేయాలనుకున్నప్పుడు ఆ వ్యాపారాల విస్తరణ పెంచుకోవడము, మరియు ఇంట్లో వేరే వాళ్ళకి ఎవరైనా నిరుద్యోగులు కానీ అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఆదాయం పెరుగుతుంది. అంటే కుటుంబంలో ఇంకొకరికి వ్యక్తికి ఆదాయం రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ వ్యయస్థానంలో రాహు ఉన్నాడు. అంటే మళ్ళీ ఇప్పటి వరకు అది కూడా ఇప్పటి వరకు వీళ్ళకి ఈ వ్యయస్థానంలో రాహు అనేది ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి కంటిన్యూ అవుతూనే ఉంటుంది వీళ్ళకి. కాబట్టి వీళ్ళకి ఎప్పుడైతే వ్యయస్థానంలోకి రాహు ఉన్నాడో మన సహజంగా ఏం చెప్తామంటే విదేశీయానము, ఖర్చులు, హాస్పిటలైజేషను, స్థానచలనాలు, దూర ప్రయాణాలు ఇలాంటివన్నీ కూడా మనకి 12th హౌస్ చెప్పడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే రాహు అక్కడ ఉన్నాడో వీళ్ళకి విదేశీ పరంగా వీళ్ళకి డబ్బులు చేకూరడం, అంటే వీళ్ళు చేసే అంటే వీళ్ళు ఇక్కడ ఉన్నా కూడా వేరే వాళ్ళ ద్వారా విదేశాల్లో ఏదైనా చిన్న చిన్న పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేస్తున్నా మొత్తం మీద లేకపోతే విదేశాల నుంచి కొంత ఆదాయం అనేది వీళ్ళకి ఈ మేషరాశి వాళ్ళకి ఈ 2024 సంవత్సరంలో రావడం అనేది జరుగుతోంది. అందులో తదనంతరం అంటే ఎప్పుడైతే ఈ గురువు కూడా మార్పు చెందుతాడో మే నుంచి కూడా ఇంకా అద్భుతంగా ఉండడం, అంటే ఇప్పుడు వచ్చే లాభాలతో పోలిస్తే ఏప్రిల్ తర్వాత మరిన్ని లాభాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులకు కావచ్చు, అలా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే ఇక్కడ శని భగవానుడు కూడా వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా లాభస్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే శని భగవానుడు లాభస్థానంలో సంచారం చేస్తూ వీళ్ళకి తృతీయ దృష్టితో వీళ్ళ రాశిని చూస్తున్నాడు. అయితే ఇక్కడ ఎప్పుడైతే తృతీయ దృష్టితో రాశిని చూస్తున్నాడో మరియు ఇక్కడ వీళ్ళ పంచమ స్థానాన్ని కూడా చూడడం అనేది జరుగుతుంది. సంతాన విషయాల్లో గురువు జన్మలో ఉన్నంతసేపు కూడా కొద్దిగా వాళ్ళ చదువు విషయాల్లో కావచ్చు, లేదా వాళ్ళు ఏదైనా స్థిరత్వం అంటే వాళ్ళకి జీవితంలో విద్యలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు అయిపోతోంది, అయ్యో పిల్లలకి ఇంకా ఉద్యోగం రాలేదే, లేకపోతే పిల్లలకి ఇంకా వివాహం కాలేదే, ఇలాంటి విషయాల్లో కొద్దిగా ఏప్రిల్ వరకు కాస్త ఆందోళన అనేది ఉంటుంది. తదనంతరం మాత్రం ఎవరైతే సంతాన విషయాల్లో ఉన్నారో మంచి శుభవార్తలు వినడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎప్పుడైతే గురువు వీళ్ళకి ఈ స్థానంలో ఉండి రాహు ఇక్కడ ఉన్నాడో ఇక్కడ మనకి చూసుకుంటే శని భగవానుడు కర్మకారకుడు, కాబట్టి అట్లాంటి కర్మకారకుడు కూడా లాభస్థానంలో ఉండడం వల్ల వీళ్ళు కొన్ని అంటే ప్రయత్నపూర్వకంగా కొన్ని ధర్మబద్ధమైన కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో గురువు కూడా మార్పు చెందాడో వీళ్ళు ఈ సంవత్సరంలో శుభ కార్యక్రమాలు చేయడం, అంటే ఇంట్లో ఎవరైనా వివాహం కాని వాళ్ళు ఉంటే వాళ్ళకి వివాహాలు అవ్వడం, అలాగే ఏదైనా ఒక తీర్థయాత్రలకు వెళ్ళడం,
తీర్థక్షేత్రాలు అండ్ దర్శనం చేసుకోవడం. అందులో వీళ్ళకి షష్టమ స్థానంలో కేతువు కూడా ఉన్నాడు కాబట్టి గత కొంతకాలంగా ఏమైనా రుణాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కావచ్చు, శత్రువుల వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు కావచ్చు, అవన్నీ కూడా క్లియర్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అప్పటి వరకు మిమ్మల్ని శత్రువుగా భావించిన వాళ్ళందరూ కూడా మిత్రులు అవ్వడం, మీ మంచితనం గుర్తించడం, ఇవన్నీ కూడా ఇక్కడ జరిగే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది. అలాగే విద్యార్థులకు కానీ చూసుకుంటే వీళ్ళకు కూడా మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఏదైతే పోటీ పరీక్షల్లో పాల్గొంటున్నారో వాటిలో కూడా విజయం సాధిస్తారు. అలాగే వీళ్ళు ఏదైనా ఎక్కడికైనా దూర ప్రాంతాలకు కానీ లేదా విదేశాలకు కానీ ఏదైనా వాళ్ళకి నచ్చిన కోర్సుల్లో వాళ్ళకి నచ్చినట్టుగా చేయాలనుకున్న విద్యార్థులు ఎవరైనా ఉన్నారో వాళ్ళకు కూడా అనుకూలంగా మనకి ఈ 2024 సంవత్సరం మేషరాశి వాళ్ళకి చాలా కలిసి రావడం అనేది జరుగుతోంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏవైతే వీళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఇక్కడ శని భగవానుడి యొక్క లాభస్థానంలో ఉండడం వల్ల అన్ని రంగాల వారికి అంటే సినీ కళ, రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీను, అలాగే లలిత కళలు, చిన్న చిన్న వ్యాపారస్తులు చేసుకునేవారు అంటే చిన్న తరహా పరిశ్రమల వాళ్ళకి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్ని రంగాల వారికి కూడా వాళ్ళు ఏవైతే మార్గాల్లో వెళ్తున్నారో ఆ మార్గాల్లో అన్నింటి వీళ్ళు విజయం సాధించడం అనేది మనకి ఈ సంవత్సరం అనేది కనబడుతోంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ మేషరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే గురువు మరియు శని మాత్రం అత్యద్భుతమైన ఫలితాలను మాత్రం ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతోంది. అలాగే ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా శుభ ఫలితాలను వాళ్ళు అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ అయిపోయి వెంటనే ఉద్యోగం రావాలి అని అనుకున్న వాళ్ళకి మాత్రం వాళ్ళు అనుకున్న ఏదైతే అర్హతలతో అంటే వాళ్ళు ఏదైతే కంపెనీల్లో అనుకున్నారో వాటిల్లో కూడా ఉద్యోగాలు రావడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మేషరాశిలో స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలు వాళ్ళు చేసే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే వాటిల్లో కూడా మంచి ఉన్నతి సాధిస్తారు. సమాజపరంగా కీర్తి, గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీకంటూ ఒక ఐడెంటిటీ అనేది వస్తుంది. ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా గత సంవత్సరంతో పోలిస్తే వీళ్ళకి అనారోగ్య సమస్యలు కొంత ఊరట లభించడం అంటే గత కొంతకాలంగా ఏవైనా దీర్ఘకాలికంగా కానీ ఏవైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఈ 2024 సంవత్సరం వీళ్ళకి అనారోగ్యాల సమస్యల నుండి బయటపడడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు కానీ పురుషులు కానీ ఉన్నారో వాళ్ళకి వివాహం అయ్యే సూచనలు కూడా ఈ సంవత్సరం లేదా వాటికి సంబంధించిన విషయాలు ముందుకెళ్ళడం, అభివృద్ధి ఇవన్నీ కూడా ఈ మేషరాశి వాళ్ళకి ఈ 2024 సంవత్సరంలో మనకి కనబడుతోంది. మొత్తం మీద వీళ్ళు ఎక్కువగా దైవబలాన్ని పెంచుకుంటూ ఆహార నియమాలు మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క మేషరాశి వాళ్ళు పాటించాలి. మిగిలిన అన్ని విషయాల్లో మాత్రం వీళ్ళకి ఈ సంవత్సరం అనేది తిరుగులేదు. వీళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా దుర్గారాధన ఎక్కువగా చేయడం, అలాగే ఏప్రిల్ వరకు గురువు జన్మలో ఉంటాడు కాబట్టి కాస్త శనగలు ఏమైనా నానబెట్టి గోవుకు తినిపించడం, లేదా పసుపు రంగు పళ్ళు లాంటివి ఏమైనా దొరికితే అవి గోవుకి తినిపించడం, లేదా ఎవరికైనా దానం ఇవ్వడం, ఇలాంటివి చేయడం ద్వారా వీళ్ళు ఏవైనా మధ్యలో వచ్చే చిన్న ఏవైనా మనకి అడ్డంకులు వచ్చినా కూడా అవి తొలగడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.